ఏ పాప మాట్లాడుతుంది మీరు వినాలి. ఆ పాప మనకు నాయకత్వం ఇస్తుంది. ఇప్పుడు మాట్లాడమ్మా. అందరికీ నమస్తే సార్, మీకు నమస్తే. నా పేరు పోరాడ కొందన. మీకు నమస్తే. నా పేరు పోరాడ కొందన. నేను బల్జిపేట మండలం తుమ్మరాడ విలేజ్ నుంచి వచ్చాను. మా భవిష్యత్తు బాగుండాలంటే మీరు సీఎం కావాలి. అందుకోసం నేను మా చెల్లి మా తమ్ముడు పెట్టుకున్న డబ్బులను తెచ్చాను. అవి ఇవ్వడానికి వచ్చాను. ఎంత ఇచ్చావు చెప్తల్లి? ఎంతమ్మా? 15,000 ఇచ్చాను. ఏం తమ్ముళ్ళు, చిన్నారి భవిష్యత్తు కోసం ముందు చూపుతో ఆలోచించి పార్టీకి 15,000 రూపాయలు దాచుకున్న డబ్బులు ఇచ్చారంటే, కిట్టి బ్యాంక్ ఇచ్చిందంటే దీనికంటే ఏం కావాలి? నా బాధ్యత ఎంత పెరిగిందో మీరు ఒక్కసారి ఆలోచించుకుంటే, ఇదే నేను కోరుకునేది. అలాంటి ఒక చిన్న పాప భవిష్యత్తు కోసమే నేను పనిచేస్తున్నా. వీళ్ళన్నా పుట్టిన పిల్లలు కాదు, హైదరాబాద్ లో అభివృద్ధి చేసింది. తర్వాత పుట్టిన వాళ్ళకు కూడా బెనిఫిట్ వచ్చింది. నేను డెవలప్మెంట్ చేసిన తర్వాత చాలా మంది పుట్టారు. వాళ్ళు కూడా ఈరోజు ఐటీలో పనిచేస్తున్నారు హైదరాబాద్ లో. అంటే అది నా దూరదృష్టి. శభాష్ అమ్మా. చాలా మనకి డ్రా వీళ్ళని మోస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి వీళ్ళకి అప్పచెప్పడమే నా బాధ్యత. దానికోసమే నేను పనిచేస్తున్నా. మీరు కూడా సహకరిస్తూ ఈ పాపను ఆశీర్వదించండి. గట్టిగా చెప్పండి కూడా చెప్పండి. శభాష్.